వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. యేసు బాగు చేశాడు కదా ఎవరిని? బెతస్తా కోనేటి దగ్గర 38 ఏళ్ళు పడి ఉన్నవాడిని మరెక్కువ కీడు కలగకుండానట్లు ఇక మీదట పాపం చేయకని వాడు చెప్పకుండా యేసుని గురించి సాక్ష్యం ఇవ్వకుండా దాక్కున్నాడు ఇంకొక మందిరంలో. అక్కడికి వెళ్ళి మరీ చెప్పాడు, నువ్వు స్వస్థత పొందావు కదా, మరెక్కువ కీడు కలగకుండానట్లు ఇక మీదట పాపం 38 ఏళ్ళే కీడు అంటే ఇంకెక్కువ కీడంటే ఇంకెన్నేళ్ళు వాడు బతికేది? మనిషి ఎన్ని సంవత్సరాలు? పాపము చేస్తే కీడు పొంచి ఉంటుంది. యేసు మాట విని యేసు ద్వారా స్వస్థత పొంది మరలా లోకంలో ఆశారాజులుగా వైద్యులు బట్టి తిప్పలబడిన సంవత్సరంలో చచ్చిపోయాడు. అది రాచపుండు అంటారు. పాదంలో పుండు పుట్టి చనిపోయాడట ఆశారాజు. హిజ్కియాకి దేవుడే పంపాడు, నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమని. గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు కార్చాడంతే. యెషయా ప్రవక్తని సత్యాన్ని గ్రహించిన హిజ్కియా యెషయాని ఎదిరించలేదు, కానీ దేవునికి లోబడి గోడ తట్టుని ఎవరికో చెప్పుకునే అడవులా. యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించానో నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించాను అన్నాడు. ఏం జరిగించాడు? తలుపులకున్న బంగారం ఒలిచి తాను కట్టించిన స్తంభాలకి చేయించిన బంగారం కూడా ఒలిపించి దేవుని మందిరంలో రాజనగర్లో ఉన్న బంగారం అంతా తూసి ఆర్షూరు రాజుకి ఇచ్చాడు. దేవుని స్తోత్ర. నా వల్ల తప్పు వచ్చింది, నువ్వేసిన జుర్మానా నేను ఇచ్చుకుంటానన్నాడు. లోబడిపోయాడు అన్నిటికీ, ఆర్షూరు రాజుకి. నిజంగా 60 మణుగుల బంగారం, 600 మణుగులు వెండి, 60 మణుగులు బంగారం ఇమ్మన్నాడు. జుర్మానా వేసాడు. అది ఇవ్వటానికి మందిరం అని కూడా తెలియక తలుపులు బంగారం ఒలిపించాడట. తప్పా కాదా? దేవుని మందిరం తలుపులకు ఎప్పుడో సొలొమోను చేయించాడు చిత్ర విచిత్రాలుగా నగిషీతో.
తాను రాజు అయ్యాడు, దేవతా ప్రతిమల్ని దూరపరిచాడు, గాయకులను పెట్టాడు, బళ్ళు అర్పిస్తున్నాడు, అన్నీ చేసేవాడు. కొంచెం బుద్ధిహీనత పనిచేశాడు. నిజంగా కొంచెం బుద్ధిహీనత త్రాసులో వేస్తే జ్ఞానాన్ని ఘనతను కూడా తేల్చేస్తుందట. తేలిపోయాడు హిజ్కియా. మరణం అవుతున్నాడని దేవుడే ప్రవక్త ద్వారా కబురు చేశాడంటే చాలా గొప్పతనం. దేవుడు తెలియజేశాడు కనుకే బతికిచ్చాడు. దేవుని స్తోత్ర. యథార్థ హృదయుడని నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటే, ప్రార్థన ఎక్కువ అయితే జనంతో చెప్పుకోకుండా ఏడిసే దేవుని సన్నిధిలో ఏడితే నీకు జ్ఞాపకం వస్తే బతుకుతావు. నీ తప్పు నీకు తెలితే, నీ పాపం నీకు జ్ఞాపకం వస్తే, నువ్వు క్షమించమని అడిగితే క్షమించే దేవుడు ఆయన. నిజముగా హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ తర్వాత పొడిగించాడు. వినండి, క్షణాల్లో పొడిగించాడు. యెషయా చెప్పి వెళ్తున్నాడు, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కార్చటం నేను చూశాను, నా జనుల అధిపతితో నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. నా మీద అధిపత్యం లేదు కానీ రాజుకి, జనులకు అధిపతి రాజే, వెళ్ళు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. నేనైతే అందును ఇప్పుడే చెప్పాను, గంటలో మళ్ళీ వెనక్కి ఇయ్యాసంతో వచ్చింది అమ్మగారు అంటారు. బాబు ఎలా చెప్పను అందును. యెషయా వెళ్ళి నువ్వు గోడ తట్టు తిరిగి, ఆనవాళ్ళు ఇచ్చాడుగా, నువ్వు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచిట నేను చూశాను కనుక నీ ప్రార్థన నేను అంగీకరించాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఆశ కూడా ఇలాగే చేశాడు. శత్రురాజుతో సంధి చేసుకుని రామాపట్నం ఆపించి తాను అవి తెచ్చి కట్టుకోవాలని ఇశ్రాయేల్ రాజుతో యుద్ధానికి వెళ్ళమని చెవులో మాటల కింద సంధి చేసుకుని బంగారం ఇచ్చాడు. అందుకే పాదంలో పుండి పుట్టింది. దేవుని యొద్ద విచారణ చేయలేదు. దేవుడు ప్రవక్తను ఆశ దగ్గరికి కూడా పంపాడు. నువ్వు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం. దేవుని ఎడల యథార్థ హృదయం కావాలి. దేవుని ఎడల యథార్థ హృదయం కావాలి. దేవుని స్తోత్ర. ఎవరి ఎడల నీ హృదయం యథార్థంగా ఉందో లేదో దేవుడికి ఒక్కడికే తెలుసు, నాకు తెలియదు. హృదయం అన్నిటికంటే మోసకరమైందా? జంతువుల కంటే. పావు దొరికిందనుకుంటా వెళ్ళిపోయి మళ్ళీ కలుగులోనే ఉంటుంది. అన్నిటికంటే పులులైనా సరే మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళిపోతాయి, కానీ మళ్ళీ ఓడి మీద వచ్చేస్తాయి. మన హృదయం మనల్ని మోసపుచ్చుతుందట. ఆ మోసం ఏదేని తోటలో ప్రారంభమైంది, ఇప్పుడు వరకు కూడా హృదయం. వినండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచాడు, అతనితో నిబంధన చేశాడు, అతనికి కుమారుని ఇచ్చాడు. అబ్రహాము దేవుణ్ణి అనిపించుకున్నాడు. దేవుని స్తోత్ర. ఎవరు దేవుడు? అబ్రహాము దేవుడు. అబ్రహాముకు ఉపకారం చేశాడు కనుక నేను అబ్రహాము దేవుడిని అన్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాం దేవుడికి ఎంత ఆనందమో. దేవుని స్తోత్ర. స్నేహితుడంట, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు అందరినీ. దేవుని స్తోత్ర. నిజంగా ఆయన చెప్పి ఇచ్చిన సంతానం ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె. అయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19లో అబ్రహాము మృతతుల్యుడట. శారా కూడా మృతతుల్యమైంది, కానీ వారు విశ్వాసం వల్ల బలం పొందారట. దేవుని స్తోత్ర. చదవండి 19, 6:19, 4:19, 4:19 కాదు, రోమా 4:19. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక
రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని విశ్వాసము వలన అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదట. దేవుడు చెప్పాడంట ఇస్తానని, ఇస్తాడన్నాడు అనుకున్నాడు. సందేహించలేదట, ఇస్తాడు. సందేహింపక దేవుని మహిమపరిచి, సందేహించని వారే దేవుణ్ణి మహిమపరచగలరు. సందేహం ఉంటే సముద్ర తరంగంలా ఉంటుందట. దైవ జ్ఞానం వాళ్ళకి దొరకదు. మీలో ఎవడైనా జ్ఞానం లేనివాడైతే దేవుణ్ణి అడగాలి. అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగాలంట, జ్ఞానం ఇమ్మని. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందాడట. దేవుని స్తోత్ర. అబ్రాహాముకి ఏ బలం? 99 ఏళ్ళలోడికి ఏ బలం? విశ్వాస బలం. తాను మృతతుల్యుడే, శారా మృతతుల్యమైన గర్భమే. కానీ నమ్మేలా లేదు. సందేహం వచ్చింది, సందేహపడలేదు. దేవుని మహిమ, ఆయన వాగ్దానం చేశాడని నమ్మాడు. దేవుని స్తోత్ర. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మటమే నీతిగా ఎంచబడింది, బలాన్ని కూడా ఇచ్చింది. దేవుని స్తోత్ర. అంతేకాదు హెబ్రీ 11వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం, అంటే పరలోక పట్టణం అబ్రహామే చూశాడట. దేవుని స్తోత్ర. పునాదులు కలిగిన పట్టణం అంట. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. శిల్పి అంటే ఎంత ఉండాలో, ఎడల్పు ఇవన్నీ కూడా చిత్రించి కట్టిన ఆ పునాదులు గల 12 పునాదులట. ఇంకా అబ్రహాముకి పిల్లలు పుట్టక ముందే దేవుడు పిలవగానే దేవుడు ఉండే స్థలంలో అబ్రహాము ఉండాలనే దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్ర. ఎందుకు పిలిచాడు? నేను గొప్ప జనంగా చేస్తానన్నది ఎందుకు? ఆయన రాజ్య నివాసులుగా ఉండటానికి. దేవుని స్తోత్ర. నేను అబ్రహాము దేవుడిని అన్నాడు. చూడండి, పునాదులు గల ఆ పట్టణం కొరకు చూడండి, ఆ పునాదులు గల అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిందంట. దేవుని స్తోత్ర. విశ్వాసం వచ్చాకే 3 సంవత్సరానికి కుమారుని గంద. దేవుని స్తోత్ర. శక్తి పొందిందంట. మృతతుల్యమైన గర్భమైన విశ్వాసం వల్ల శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి అబ్రహామే కాదు, భార్య కూడా మారవలసి వచ్చింది. భార్యకు కూడా విశ్వాసం రావాల్సి వచ్చింది. ఆ అబ్రహాం ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి శక్యము గాని ఇసుక వలె
సంతానం కలిగిందంట. దేవుని స్తోత్ర. ఇప్పటికి ఎంతమంది అరబ్బులు, ఇశ్రాయేలీలు దేవుడు మాట విని నమ్మిన వారు అలాగ అభివృద్ధి పొందుతారు. విశ్వాసము కావాలి. అది క్రీస్తుని గురించిన మాటట. క్రీస్తు మృతుల్లో నుండి లేచాడని హృదయమందు విశ్వాసిస్తే రక్షింపబడతామంట. మృతులైన నీ వారు బ్రతుకుతారన్నాడు. వాళ్ళు సజీవులట, సజీవులు. అబ్రహాము ధనవంతుడు చూస్తున్నాడట పాతాళములో ఉండి. అబ్రహాము రొమ్మునున్న లాజర్ని అబ్రహాము రొమ్మున అనుకున్న అబ్రహామును కూర్చోబెట్టుకున్నాడట అక్కడ పరలోకంలో. ఎఫెసీ 2లో ఉంది. విశ్వాసము వలన మనం పాపాల చేత అపరాధాల చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు కూర్చోబెట్టాడట. దేవుని స్తోత్ర. 6వ వచనంలో 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహాదౌశ్వర్యమును మనకు కూడా ఇప్పుడు కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడంట. నన్ను కూడా. మీరెక్కడున్నారో నాకు తెలియదు, దేవతల దగ్గర ఉన్నారేమో. దేవుడు అబ్రహాముని ప్రేమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించాడు. నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయని. వంశం లేదని గంగాజలమామ అడిగితే పౌరుషం వచ్చింది నాకు. ఆవిడ మీద కోపం వచ్చింది, కానీ తర్వాత దేవుడి మీద వచ్చింది. దొంగలకి ఇచ్చావు, వ్యభిచారులకు ఇచ్చావు, నరహంతకులకి ఇచ్చావు, విగ్రహారాధికులకి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు? ఒక్క ఆమె అడిగింది. అందరూ అడుగుతారు, నీ గురించి నేను చెప్పాలంటే నాకు కుమారుని, అప్పుడు నా జీవితకాలం అంతా నిన్ను గురించే చెబుతాను. దేవుని స్తోత్ర. అందుకే ఈరోజు యేసు సజీవుడని, సజీవులకు దేవుడైన యెహోవా సజీవులకు దేవుడు అని నేను ప్రకటిస్తున్నాను. దేవుని స్తోత్ర. ప్రభు మాతో మాట్లాడితేనే మేము మీతో మాట్లాడతాం. 89లో నాతో మాట్లాడాడు దేవుడు. యెహోవా యెహోవా నిత్యాశ్రయ దుర్గం. నా ఎత్తు ధనం చూసిట్టే కాలు కింద పెట్టినన్నాను ఈ డయాస మీద నుంచి. ఉప్పాపా నుంచి 10 మందో 15 మందో వస్తే మాకాసుర్రావు మనవుడు చనిపోయినప్పుడు బతికిత్తక రమ్మన్నాడు. దేవుడు సెలవులేంది నేను రాలేను. వాళ్ళ తాతలు తల కింద కత్తులెట్టుకు పడుకున్నారట. వాళ్ళ వంశాన్ని తుడిచేస్తాను అంటున్నాడు. కానీ వచ్చినందుకు వాళ్ళ తండ్రుల్ని, వాళ్ళ పెదనాన్నలు, చిన్నాన్నలు, మాకాసుర్రావుకి అందరూ ఉన్నారు, వాళ్ళందరూ మగ సంతానాన్ని కాపాడమని ప్రార్థన చేస్తాను అన్నాను, చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్నాడు. మొన్నటి వరకు మాకాసుర్రావు పెద్ద కొడుకు. మాకు అగనెస్ట్ ప్లేటర్ కింద గుమస్తా కూడాను అతడు. నాకు కోపం రాలా. ఏదేమైనప్పటికీ దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎవరు చెప్తారు? నమ్మినోళ్ళే చెప్తారు, నమ్మినోళ్ళే చెబుతారు. కానీ చూడండి, యెర్మయా గ్రంథంలో 17వ అధ్యాయం 5వ వచనమున నరులను ఆశ్రయించి, కొందరు నరులను ఆశ్రయిస్తారట. యెహోవా ఇలాగ సెలవులు ఇస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనిచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడట. దేవుని స్తోత్ర. హృదయాన్ని తొలగించుకోకూడదు, హృదయాన్ని మోసపుచ్చుకోకూడదు. దేవుడు సెలవిచ్చిన మాట చెవిని పెట్టాలి. దేవుని స్తోత్ర. నరులను ఆశ్రయించకూడదు. నన్ను ఆశ్రయించడం మీరు బ్రతుకుతారంటాడు యెర్మయా కాలంలో.
ఇదిగో నా ఆశ్రయదుర్గం దేవుడే అంటాడు 62వ కీర్తనలో దావీదు, 91వ కీర్తనలో కూడా నా ఆశ్రయదుర్గం. దావీదు కీర్తన 62 చదవండి. మంచిది, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. 6వ వచనం, ఆయనే నా ఆశ్రయం అంటే ఇల్లు, దుర్గం అంటే చుట్టూ కోట, నా రక్షణ ఆధారము. దేవుని స్తోత్ర. అదే మాట కీర్తనలో మళ్ళీ దావీదు ఫస్ట్ 3వ అధ్యాయములో 5వ వచనము, ఆయన నాకు ఆధారము. దేవుని స్తోత్ర. ఎవరో నాకు ఆధారం? యెహోవా నాకు ఆధారము. నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను అంటాడు. దేవుని స్తోత్ర. నేను సుఖంగా పడుకోవాలంటే నా ఆశ్రయదుర్గం దేవుడు అవ్వాలి. ఎప్పుడో 89లో యెహోవా ఎవరో నాకు తెలియదు, యేసుని ఎరుగుదును, యేసు నామము. చెల్లమ్మ గారు మనవడిని ఒక్క రోజులో బ్రతికించి దేవుడు నాకు బోధించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు దర్శనాలు ఇచ్చాడు. చంద్రవంకలోకి ఎక్కమన్నాడు, ఎక్కకపోతే కోప్పడి కొడతాడేమో అని ఒకే దెబ్బ. మా ఆయనగారు మంచినీళ్ళు అన్నప్పుడే గమ్ముని గ్లాసుడు మంచినీళ్ళు ముంచుకొచ్చి ఇవ్వకపోతే గ్లాసు నేలకేసి కొట్టి 1, 2 వాడేసావు దెబ్బలో. అందుకని మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను దేవుని మీద అలిగి కోప్పడి, నేను బ్రతికుండగా నీ గురించి నేను చెప్పను, ముందు కొడుకునివ్వకపోతే చెప్పను అన్నాను. ఇచ్చేశాడు, ఒకటి తర్వాత ఒకడు, 4 ఇచ్చాడు. కానీ మళ్ళీ నా ఇష్టం, 2 పుట్టాక మళ్ళీ అడ్డం తిరిగాను. మాట వినకపోవటం బాల్యము నుండి నాకు కూడా వాడికైపోయింది. కనుక చెప్పనన్నా. మా అమ్మ అంటే నాకు ఇష్టం, నాకెంతో ప్రేమ. మా అమ్మను చూడకుండా నిమిషం ఉండలేదు. అందుకే మేనమామని చేసుకుని ఇల్లరికం తీర్చుకుని ఇక్కడే ఉన్నాను. మా తల్లిని వదలలేక. మా తల్లి నా పిల్లలు పెంచింది, కానీ నేను ఏ పిల్లలు పెంచలేదు. పాలు ఇవ్వటం చేస్తావు. 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచుకున్నాను నా పిల్లలతో మండుకుని. దేవుడు మహాకృపతో ఈరోజు వరకు సజీవంగా ఉంచాడు. దేవుని స్తోత్ర. కనుక నిజంగా నిత్యాశ్రయదుర్గము నేనే అని చెప్పాడు. యెహోవాయే. వినండి, యెహోవా ఎవరో తెలియని నాకు ఆయన బోధకుడు అయిపోయాడు. బోధకులు అనేదాన్ని వీళ్ళు ఇలాగే మొదలెడతారు, సంచి తగిలించుకుని భోజనానికి వస్తారు, డబ్బులు కొత్తారు, బియ్యానికి వస్తారు అనుకునేదాన్ని. అసలు బోధకుడు పరలోకంలో ఉన్నాడని తెలియదు నాకు. దేవుని స్తోత్ర. ఒక పాస్టర్ గారు వస్తే గొడ్డ సావిట్లో నిచ్చిని ఉంది అట్టుకి, ఇంట్లో లేదని చెప్పమన్నాను మా అమ్మగారిని. అమ్మాజీ పాస్టర్ గారు వెళ్తూ, ఎవరో పాస్టర్? లేదని చెప్పాను. చచ్చేవని చెప్పనా అంది. నేను ఒక్కదాన్ని, నా చావు కోరదు మా అమ్మ, కానీ చచ్చేవని చెప్పనా, ఇంట్లో లేదని ఎలా చెప్పను, ఉండి కూడా అంది. బయటికి వెళ్ళిపోతున్నానుగా, ఇంట్లో లేదని అని తెలివి నేర్పాను. వచ్చి అటుకెక్కాను. ఆడ వెళ్ళిపోయాడా లేదా? ఎవడో సువార్తికుడు, ఈ బైబిల్ పట్టుకొచ్చిన సువార్తికుడు. అలాంటి గర్వ హృదయులు యెహోవాకు హేయలే కానీ గర్విష్ఠులను గద్దులు దింపి గడ్డి మేయించి లైన్లో పెట్టి స్తుతించేవారిగా కొనియాడేవారిగా చేసుకుంటాడని నెబుకద్నెజరే కొనియాడాడు దేవుడు. గర్వ హృదయుల్ని అనప శక్తివంతుడు పరలోకంలో ఉన్నాడు, ఆయనే రాజు అన్నాడు. దేవుని స్తోత్ర. నిజంగా అలాగన్నాను నేను. వెళ్ళిపోయాడా అని అటుకు మీద నుంచి చూసి కిందకి దిగాను. ఆ రోజు నన్ను చూసిన దేవుడు ఈరోజు వరకు ఊరూరా తిప్పుతున్నాడు. దేవుని స్తోత్ర. ఈ వాక్యం విలువేదో నాకు అప్పుడు తెలియదు.
అందుకే అంటాడు పందులు ఎదుట ముత్యాలు వేయొద్దని. కానీ ముత్యాలు వంటి మాటలని నాకు తెలియలేదు. ఇవి అమూల్యమైనవి, మనం బ్రతికించేది. ఇందాక చెప్పాను, చెవిగ్గి నా ఎద్దుకు రండి, వింటే బ్రతుకుతాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు కూడా ఆశ్రయంగా ఉంటాడు, దుర్గంగా ఉంటాడు, కోటగా ఉంటాడు, కొండగా ఉంటాడు. ఏ శత్రువు దావీదును జయించలేదు. దేవుని స్తోత్ర. దావీదు కుమారుడైన సొలొమోను గురించి చెప్పుకుందాం, వినండి. ఇక్కడ యెర్మీయాలో చెప్పుకున్నాం, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మేలు వచ్చినప్పుడు ఆడు పొందలేడట. ఎడారిలో అరుహ వృక్షంలాగా ఉంటాడట. అంటే చచ్చిందో ఉందో కూడా తెలియదు. అరుహ వృక్షం చికిత్సతో అలాగే ఉంటుంది, అంటే బతికిందో చచ్చిందో అని. అలాగే చావుకు సిద్ధమైన వాళ్ళు గర్భం ధరించి పిల్లల్ని కన్నారు, బలం పొందారని చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. శారా అబ్రహాములు. కానీ యెహోవాను ఆశ్రయించినందుకు, యెహోవాను నమ్ముకుంటం వల్ల, విశ్వాసం వల్ల వాళ్ళు బలం పొందారు. దేవుని మాటలు వినేవారు విశ్వాసులు అవుతారు. విశ్వాసులైతే దైవ శక్తిని వాళ్ళు పొందుకుంటారు. దేవుడే ఇస్తాడు. దేవుని స్తోత్ర. నిజంగా ఇక్కడ అరుహ వృక్షం వలె ఉంటారన్నారు. మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదట. అడవిలో కాలిన నేల యందు, నిర్జలమైన చవిటి భూమి యందు నివసించుదురని. యెహోవాను నమ్ముకునేవాడు, ఇప్పుడు మీరు నమ్ముకున్నారు, మీరు ధన్యులు. నరులను నమ్ముకోకండి, రాజులను నమ్ముకోకండి. వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతే వాళ్ళు మట్టిపాలు అవుతారట. మీకు తెలుసో తెలియదు. చాలామంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కొండయ్య ప్రార్థన బోళ్ళు పాటలు పాడేవాడు. ఇంకా ఆరోగ్యశ్రీ మీద ఇంక మందులు ఇవ్వరేమో అని 3 రోజులు ఆనందం లేదండి. ఇక తినొద్దులే అని దేవుడు మూసేస్తే చనిపోయాడు. కనుక చావు కొనుక్కునేది కాదు. మరణమైనా ఆయన ఇష్టం, జీవమైనా మరణంలోంచి జీవంలోకి దాటడానికి, దైవ ప్రేమ కలిగి ఉండటానికి మనల్ని బ్రతికించాడు. దేవుని స్తోత్ర. నరులు కాదు మనం ఆశ్రయించేది. మీకేం తెలుసండి మా బాధ? వాళ్ళే బాగు చేశారంటారు. నా బాధ బాగు చేసిన దేవుని గురించి చెప్తున్నాను. బీరకాయలు ఉన్నవాడు బీరకాయలు అమ్ముకుంటాడు, అంతేనా? దోసకాయలు ఉన్నవాళ్ళు అమ్మమన్నాడు, సత్యాన్ని అమ్మొద్దు అన్నాడు, మళ్ళీ అమ్మన్నాడు కూడా. దేవుని స్తోత్రం. అంటే వ్యాపారం చేయమన్నాడు కదా, తలాంతులు ఇచ్చి. మంచిది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయం, అంటే ఇల్లుగా ఉంటాడంటే యెహోవా. ఇందాక నేను చెప్పుకున్నది అదే. నాకు ఆశ్రయ దుర్గం ఆయనే, దావీదుకు ఆయనే, మీకు కూడా ఆయనేనా? ఆశ్రయముగా ఉంటాడంటే యెహోవా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దాని వేళ్ళు కాలువ వారం నాటబడిందే, దాని వేళ్ళు కాలవారం దాని వేళ్ళు తనుతాయి కనుక వెట్టగలిగిన దానికి భయపడదు. ఎండాకాలం అయినా భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంటుంది. అరిహ వృక్షంలాగా ఉండరు, పచ్చగా ఉంటారు. ప్రజలకి చిగురాకు వలె వర్ధిల్లుతూ ఉంటారు. దేవుని స్తోత్ర. వర్షము లేని సంవత్సరం చింతనుండదు, కాపు వాన కొరకపోయినా పంట పండకపోయినా వీళ్ళకి సప్లై దేవుడు. దేవుని స్తోత్ర. యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడు. వాళ్ళ నీటి కాలువారు నాటబడిన చెట్టులాగా, కాలువల వారను దాని వేళ్ళు ఉంటాయి కనుక వెట్టగలిగిన భయపడరు. వర్షం లేని సంవత్సరం చింతనుండదు, కాపు మానదన్నాడు. దేవుని స్తోత్ర.